నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి అనుగుణంగా ప్రతి మాసంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. హరిహరులకు ప్రీతిపాత్రమైంది కార్తీక మాసం. ఈ మాసంలో ఏ చిన్న సత్కార్యం చేసినా అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది అన్నది ఆర్యోక్తి. దానికి అనుగుణంగా ఈ మాసంలో ప్రాతకాల స్నానాలు, దీపారాధనలు, ఉపవాసాలు వంటి వాటికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో కార్తీక మాస విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ దేవి ఉపాసకులు, హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. సౌమ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. కార్తీక మాసంలో హరిహరులను ఆరాధిస్తే కలిగే పుణ్యఫలం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ కార్తీక మాస శుభ సందర్భంలో హరిహరాదులను నిత్యం కూడాను అర్చించే వారికి మరి జన్మ అంటూ ఉండదు. అందుకే ఈ సందర్భంలో మనం ఆ సర్వేశ్వరుడైన పరమేశ్వరుని ధ్యానం చేయాలి. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆశుతోషుడు, అభయంకరుడు, గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరునికి, నిరజాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతివంతమైనది ఈ కార్తీక మాసం. అన్ని మాసాల్లో కల్లా అత్యంత విశిష్టవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో నిత్యం కూడాను ప్రతి మానవుడు కూడాను త్రికరణ శుద్ధితో ఉషోదయపూర్వమే చక్కగా పవిత్ర స్నానాన్ని ఆచరించాలి. తదుపరి యక్షతర్పణం చేయాలి. తదుపరి పురుషులు దేదీప్యవంతమైనటువంటి ఆ శివనామాన్ని ధ్యానం చేసుకుంటూ చక్కగా విభూది ధారణ చేసి మెడలో రుద్రాక్షమాల ధారణ చేయాలి. స్త్రీలు పొడి బట్టలు కట్టుకొని దీపారాధన చేయాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను ఈ కార్తీక మాసంలో స్నానానంతరం తడి బట్టతో మాత్రం దీపారాధన చేయకూడదు అనే విషయాన్ని గుర్తెరగాలి. ఆ పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి చక్కగా శివనామం చేస్తూ అభిషేకించుకొని నీరజాక్షుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రీతివంతమైనటువంటి తులసి మాలను అలంకరణగా అలంకరించి, స్వామి నీ చలనదీవెల కరుణా కటాక్ష వీక్షణాలు మాపై అనుక్షణం ప్రసరింపజేయి అంటూ ఈ కార్తీక మాసంలో స్నానం, రెండవది దీపం, మూడవది దానం, నాలుగవది ఉపవాసం. ఈ నాలుగు కూడా ఈ కార్తీక మాసమంతా కూడా ఎవరైతే నిష్ఠగా ఆచరిస్తారో తప్పనిసరిగా ఆశుతోషుడైనటువంటి ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని, నిరజాక్షుడైనటువంటి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొంది ఈ జీవితం సుసంపన్నమై చివరకు మోక్షప్రదమైనటువంటి మానవ తత్వంలో మరలా జన్మ లేకుండా చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. అందుకే పరమేశ్వరుడికి ప్రీతివంతమైనటువంటి మారేడు దళాన్ని నిత్యం కూడా చేతిలో పట్టుకున్నా చాలు అభిషేకం చేసిన పుణ్య ఫలాన్ని పొందుతారు. దాన ధర్మాల్లో అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి దానం అన్నదానం, వస్త్రదానం. ఎందుచేతనంటే ఈ కాలం చలికి
మానవుడు వణికిపోతూ ఉంటాడు. చలికి బాధపడేటువంటి వారికి గనక వస్త్రదానం గనక చేసినట్లయితే అమోఘవంతమైనటువంటి పుణ్యఫలప్రదమైనటువంటి జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలోనే చాలా చక్కటి యోగవంతమైనటువంటి గోకులాష్టమి వస్తుంది. గోపూజ చెయ్యాలి, కృష్ణ పరమాత్మని చక్కగా అర్చించాలి. గోవులో అనేక విశిష్టవంతమైనటువంటి శక్తి తత్వాలు ఉన్నాయి కాబట్టి గంగా, గోవు, గీత, గాయత్రి, గణేశుడు ఈ 5 కూడా విశిష్టవంతమైన తత్వాన్ని కలిగి ఉన్నటువంటి మధురాతివంతమైనటువంటి అమోఘ తత్వాన్ని ప్రసరింపజేస్తున్నాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో గో వృషభదానం అనేటువంటిది కూడా ఎవరైతే ఆచరిస్తారో వారికి మోక్షం అలా తెరుచుకొని చక్కగా సన్మార్గతత్వంలో ఉండి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే ఈ అద్భుతవంతమైనటువంటి కార్తీక మాసాన్ని ప్రతి ఒక్కరూ కూడాను త్రికరణ శుద్ధితో ఆచరించి తరించాలి. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. గద్వాల్ నుంచి శ్రీనిధి రాస్తున్నారు, కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కార్తీక మాసంలో దీపోత్సవం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కేవలం ఒక రజక స్త్రీ నిత్యం తులసి కోట వద్ద దీపారాధన చేసినటువంటి ఫలితానికి సాక్షాత్తు విష్ణులోకం నుంచి అలా రథం వచ్చి ఆ యొక్క రజక కన్యను తీసుకు వెళుతున్నప్పుడు అదుగో పోలీస్ స్వర్గానికి వెళుతున్నది అన్నారు అందరూ కూడా. ఇంత విశిష్టవంతమైనటువంటి దీపారాధనలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడాను దీపావళితో ప్రారంభమయ్యేటువంటి దీపలక్ష్మి స్వాగత తోరణాలు కార్తీక మాసం వెళ్ళేంత వరకు కూడాను ఆ దీప పరబ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకొని నిత్యం కూడాను ఇంటి వద్ద తులసి కోట వద్ద విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి ఆ శంఖు చక్ర ముగ్గులో తప్పనిసరిగా దీపారాధన వెలిగించి తీరవలే. అలా వెలిగించలేని వాళ్ళు కార్తీక పూర్ణమి నాడు దేవాలయానికి వెళ్ళినట్లయితే ఆ దేవాలయంలో కనిపించేటువంటి అమోఘవంతమైనటువంటి కోటి దీపాలను కనులారా వీక్షించిన చాలు కార్తీక మాసం అంతా కూడాను దీపారాధన చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు సుమా అని చెప్పేసి శాస్త్రం. ఎందుకంటే భగవంతుడు మనకు అందమైన శరీరాన్ని ఇచ్చాడు, దానికి తగ్గట్టుగా అందమైన కళ్ళు ఇచ్చాడు, అందమైనటువంటి చక్కటి విశేషవంతమైనటువంటి వాక్కుని వినేందుకు చెవులు ఇచ్చాడు, చక్కగా మాట్లాడేందుకు నోరు ఇచ్చాడు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవటం మన విధి. స్వామి నీ కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞతలు దేవా అంటూ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ ఆ కార్తీక దామోదరాయ నమః అని చెప్పేసి ఆరిపోతున్నటువంటి వత్తిని వెలిగించినా సరే అద్భుతవంతమైనటువంటి దివ్యవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందటానికి మనకు సాక్షాత్కరించేటువంటి అద్భుత కథలు కార్తీక పురాణంలో ఎన్నో మరెన్నో ఇంకెన్నో. అందుకే కార్తీక మహాపురాణాన్ని విన్నా కూడా ఇంతటి అద్భుతవంతమైనటువంటి దీపోత్సవ సంరంభంలో వెనక దాగిన అద్భుత తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రతి ఇల్లాలు కూడా తమ ఇంటిలో ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి తీరవలె ఈ కార్తీక మాసంలో. అంతేకాదు నదీ తీర ప్రాంతంలో స్నానానికి వెళ్ళినటువంటి ఆ దంపతులు తప్పనిసరిగా నదీ తీరం వెంబడి పొడిగుడ్డ కట్టుకొని చక్కగా దీపారాధన చేసినట్లయితే నదీమ తల్లికి హారతి పట్టిన గొప్ప పుణ్యాన్ని సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నదీ తీరంలో
తప్పనిసరిగా దీపాలని అరటి దున్నెలలో వదిలేటువంటి సాంప్రదాయం ఈ కార్తీక మాసంలో ఉన్నది. మేము నెలంతా చేయలేకపోతున్నామండి దీపారాధన, మాకేం కుదరట్లేదండి, ఏం చేస్తాము ఈ ఆరాట పోరాట వ్యవస్థలో అని బాధపడేటువంటి వాళ్ళు దీపారాధన చేసినటువంటి అద్భుతవంతమైనటువంటి ఆ యొక్క ధ్వజస్తంభం కింద ఉన్నటువంటి దీపానికి నమస్కారం చేసిన చాలు చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది ఈ మానవ జీవితం. మరి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి ఆకాష్ రాస్తున్నారు, కార్తీక మాసంలో వనభోజనాలు చేయాలని ఎందుకంటారు, విశిష్టత ఏమిటి, వివరించండి అంటూ రాస్తున్నారు. వనభోజనాల వెనకాల దాగిన పరమార్థం ఏమిటంటే, ఈ ప్రకృతినే మనం భగవంతుడుగా కొలవాలి. ప్రకృతి కనుక కన్నెర్ర చేసినట్లయితే మానవుడు దేనికి పనికిరాదు. ఆ ప్రకృతిలో కూడా మానవుడికి చేతనైనవి ఏమిటి? అగ్ని ప్రమాదం జరిగితే నీళ్లతోటి ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. అలాగే నదులు ప్రవహించి కట్టలు తెగినప్పుడు మరలా ఆనకట్ట కట్టి ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయగల సామర్థ్యత లక్షణాలు ఉన్నాయి. కానీ గాలిని మాత్రం ఆపే శక్తి లేదు మానవుడికి. అందుకే గాలి సృష్టించిన బీభత్సానికి ప్రకృతి అంతా అతలాకుతలమైపోతుంది. కాబట్టి ప్రకృతి పరమాత్మ తత్వంలో మొట్టమొదట భారతీయ సంస్కృతిలో అనాది నుంచి కూడాను ప్రకృతి ఆరాధనే ఉన్నది. ఆ ఆరాధనా తత్వంలో ఆర్యులు సైతం కూడాను గోమాతను ప్రకృతి మాతగా ఆరాధన చేశారు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రకృతి ఆరాధనకి నాంది వాక్యం పలుకుతూ శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో అందరూ కలిసి ఉసిరిక చెట్టు కింద కూర్చొని అక్కడ తప్పనిసరిగా విష్ణుమూర్తి ప్రతిమను ఉంచి చక్కగా పూజ చేసి ఆ యొక్క లింగారాధన చేసిన పిదప చక్కగా షడ్రశోభితమైనటువంటి భోజనాన్ని చేయటం, అరటి ఆకులో చక్కగా వివిధ రకాలైనటువంటి పదార్థములను ఉంచి పరమేశ్వర ధ్యానం చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆ విష్ణుమూర్తిని తలుచుకొని భోజనం చేసి సాంఘిక పరిస్థితుల రీత్యా కలసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం విశిష్ట సంప్రదాయమే ఈ వన భోజనంలో దాగిన పరమార్థ లక్షణం. అందుచేత కార్తీక మాసంలోనైనా సరే అందరూ కలిసి చక్కగా ఆ శివనామ స్మరణ హరినామ సంకీర్తన చేస్తూ స్వామివారిని ఆరాధన చేసి ఉసిరిక చెట్టు నీడన చక్కగా తోటలో రకరకాలైనటువంటి పండ్ల వృక్ష సంపదలు కలిగినటువంటి ఆ ప్రదేశంలో అందరూ కలిసికట్టుగా భోజనం చేయటం అద్భుతం, ఆనందం, అమోఘమే. మరి ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుంచి శ్రీచరణ్ రాస్తున్నారు, కార్తీక మాసం 2వ రోజున భగిని హస్త భోజనం ప్రత్యేకత ఏమిటి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. విద్యాతిథి నాడు తప్పనిసరిగా సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి చక్కగా ఆదరణతో పలకరించి ఆమెకు అనేక కానుకలు ప్రసాదించి చక్కగా ఆమె పెట్టినటువంటి షడ్రశోభితమైనటువంటి విందును ఆరగించి ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించడం వలన ఈ సోదరుడికి ఆయుష్ పెరుగుతుంది, ధనాభివృద్ధి కలుగుతుంది, సోదరికి కూడాను సౌభాగ్య సిద్ధితో పాటు ఆనంద హేళతత్వం విరాజిల్లుతుంది. అంటే కుటుంబ వ్యవస్థ పటిష్టం కావటానికి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆ యొక్క అనుబంధం, అనురాగ తత్వాలకి నిదర్శనంగా సోదరీ ప్రేమల యొక్క తత్వాన్ని సాక్షాత్తు యముడే ఆయన తన సోదరి ఇంటికి వెళ్ళి తన సోదరి ఇంటి యమునకు వెళ్ళాడు. యమున దగ్గరికి అక్కడ ఆమె భోజనం పెట్టింది. అమ్మా
చాలా బాగా పెట్టావు భోజనం, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అన్నయ్య, నా పేరు మీద ప్రతి సంవత్సరం ఒక్కరోజైనా సరే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం వచ్చేటట్టుగా ఆశీర్వదించవలసింది అన్నప్పుడు, సరే కార్తీక మాసంలో భగినీ హస్త భోజనం అనే పేరుతో నిన్ను ఆ రోజు అందరూ తలుచుకుంటారు. సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు, వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి ఆ యమదేవుడు చక్కగా ఆశీర్వదించాడు తన సోదరిని. అందుచేత యమబాధ పడకుండా ఉండటానికి, ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మనం సాగించడానికి సోదరి ఇంటికి సోదరుడు తప్పనిసరిగా వెళ్ళి తీరాలి, అక్కడ భోజనం చెయ్యాలి, ఆమెకు తగినటువంటి బహుమానాలు ఇచ్చి తీరాలి తన తాహతకు తగ్గట్టుగా. అలా గనక ఇస్తే సోదరి కూడా మా అన్నయ్య ఎంత మంచివాడు అని చెప్పేసి, మా అన్నయ్యకి బాగుండాలి, అంతా బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటుంది కదా. మరి ఇంత గొప్ప విశ్లేషణ కేవలం కార్తీక మాసంలో ఈ భగినీ హస్త భోజనం వెనకాల దాగిన పరమార్థ లక్షణం అన్నమాట. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి సౌభాగ్య రాస్తున్నారు. మనోభీష్టాలు నెరవేరేందుకు కార్తీకంలో ప్రత్యేకంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనోభీష్ట సిద్ధికి తప్పనిసరిగా పాటించవలసిన నియమాల్లో ప్రతినిత్యం చన్నీటి స్నానం చేయటం, ఉషోదయ పూర్వమే, సూర్యుడు ఉదయించక పూర్వమే చన్నీటి స్నానమే చేయాలి. వేడి నీటి స్నానం చేయకూడదు. కార్తీక మాసంలో పరాన్న భక్షణ చేయకూడదు. తద్దినం భోజనాలకి వెళ్ళకూడదు. నిత్యం కూడాను శివనామస్మరణ, హరినామస్మరణ చేయాలి. దీపారాధన అనేటువంటిది తప్పనిసరిగా విష్ణాలయంలో కానీ, శివాలయంలో కానీ, గాలి గోపురం వద్ద కానీ, లేక ధ్వజస్తంభం వద్ద కానీ తప్పనిసరిగా ఆచరించాలి. అంతేకాకుండా స్నానం అనంతరం విభూతి ధారణ చేసి చక్కగా పరమేశ్వర ధ్యానం చేసి తనకు తోచిన చందంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి. ఆ దానం చేసిన తర్వాత చక్కగా ఉపవాసం ఉండాలి. కనీసం కార్తీక సోమవారాలైనా సరే ఉపవాసం ఉండాలి. కార్తీక పూర్ణమి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. నాగపంచమి అని చెప్పేసి కార్తీక మాసంలో వస్తుంది. ఆ రోజున పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ స్వామికి పాలు పోసి ఉపవాసం ఉండాలి. ఇవన్నీ కూడాను కార్తీక మాసంలో ఎవరైతే ఆచరిస్తారో అన్నిటికన్నా గొప్ప విశేషం, గొప్ప సంస్కారవంతమైనటువంటిది దీపదానం. బ్రాహ్మణోత్తముడికి కనుక వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి, ఆవు నెయ్యి వేసి, చక్కగా బియ్యం పైన దీపాన్ని ఉంచి దీపదానాన్ని గనక చేసినట్లయితే అభీష్ట సిద్ధిరస్తో, తప్పనిసరిగా అభీష్టములన్నీ కూడా నెరవేరుతాయి సుమా అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. కాలభైరవ ఆరాధన చేస్తారు కార్తీక మాసంలో. దుష్టశక్తులు అనేటువంటివి దగ్గరికి రాకుండా ఉంటాయి కాలభైరవ ఆరాధన చేస్తే. అలాగే గోసేవ, గోపూజ, గోవృషభ వివాహం, తర్వాత నక్తాలు ఉండటం. ఇవాళ భోజనం చేసేస్తే మళ్ళీ భోజనం మానేసి ఆ మరుసటి రోజు చేయటం, లేక ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయటం. ఇవి ఎవరైతే నిత్యం ఆచరిస్తారో వారికి అభీష్టాలు సిద్ధిస్తాయి. అన్నిటికన్నా మహోన్నతమైనటువంటి అభీష్ట సిద్ధిని ప్రసాదించేవాడు మహేశ్వరుడు. ఆ మహేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఎవరైనా సరే సహస్రలింగార్చన చేస్తుంటే కనులతో చూస్తేనే చాలు మీ అభీష్టములన్నీ కూడా నెరవేరుతాయి. సర్వేశ్వరుని యొక్క ఇచ్ఛ ఎంతైతే ఉంటుందో, ఏ ఇంటిలో పరమేశ్వర ధ్యానం, నిత్యాభిషేకం జరుగుతాయో వారికి అనుక్షణం పరమేశ్వరుడు కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు అని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. ఈ హరిహరాత్మకమైనటువంటి కార్తీక మాసంలో ప్రతినిత్యం త్రికరణ శుద్ధితో మానవుడు శివార్చన, విష్ణుమూర్తిని ఆరాధన చేయటం, తనకు తోచిన చందంగా దాన ధర్మాలు ఆచరించడం గనక చేసినట్లయితే అభీష్టములన్నీ అవంతటా అవే సిద్ధిస్తాయి కదా. మరి చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి కార్తీక మాస విశిష్టాన్ని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ఇది ఈనాటి ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమం. కార్తీక మాస వైశిష్ట్యాన్ని మీరంతా తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఆ విధంగా ఆచరించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. అలాగే మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.